నన్ను ఆంధ్రాకి కూడా పిలిచారు, కొందరు టీడీపీ వాళ్ళు పిలిచినారు ప్రచారంకి. నాకు ఆంధ్రాలో కూడా కొంచెం ఫ్యాన్ బేస్ ఆంధ్రాలో చాలా ఉంటుంది అన్న మీకు. పిలిస్తే మా కిషన్ రెడ్డిని అడిగితే కిషన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నువ్వు ఫస్ట్ తెలంగాణలో నీ ఇంపార్టెన్స్, తెలంగాణలో నువ్వు మూమెంట్ చేయి, పార్టీ తెలంగాణకు నువ్వు అవసరం అని చెప్పడం జరిగింది. తెలంగాణలో విపరీతంగా తిరిగిన, ఒక రోజు ఖాళీ లేకుండా తిరిగిన, అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్లో ఎలక్షన్. అంటే వకీల్ సాబుల పవన్ కళ్యాణ్కు ఒక పెద్ద మనిషి చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణకు చికోటి ప్రవీణ్ అవసరం అని కిషన్ రెడ్డి అన్నాడు, అంతేనా? కిషన్ రెడ్డి గారే చెప్పారు, చికోటి ప్రవీణ్ తెలంగాణకు అవసరం కాదు, పార్టీ బలోపేతం కావాలంటే చికోటి ప్రవీణ్ ఉండాలి, నువ్వు తిరుగు అని చెప్పారు. నేను ఎక్కువ మెదక్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ మెదక్ పార్లమెంట్ ఎక్కువ తిరిగిన, చాలా పార్లమెంట్లో తిరిగిన, ఖమ్మము అటు సిర్పూర్ కాగజ్ నగర్ బార్డర్ వరకు వేసి. మీరు తిరిగిన ఏమేమి గెలిచారన్న? ఎంతమంది అభ్యర్థులు గెలిచి? నేను ఆదిలాబాద్ గెలిచింది, సికింద్రాబాద్ కిషన్ అన్న ఎంబడి తిరిగిన, మెదక్ పోయిర్రు, మెదక్ గెలిచింది. తర్వాత నేను నల్గొండ పైన గెలవలే, ఖమ్మం పైన గెలవలే, మా అరుణమ్మ గెలిచింది, మహబూబ్నగర్. ఓకే, మీరు పార్టీలో ఎవరి వర్గం అన్న? నేను ఎవరి వర్గం కాదు, పార్టీ వర్గం. నేను పార్టీ వర్గం. క్లియర్ అన్న? 100% క్లియర్ అయితే బీజేపీ. ఐఎమ్ నాట్ ఇన్ టు ఎనీ, మా పార్టీలో వర్గాలు లేవు, వర్గం అని ఏం లేదు, అందరు కలిసికట్టుగా చేస్తారు. రైట్. ఈటల రాజేందర్ గారిది ఒక వర్గం, బండి సంజయ్ గారిది ఒక వర్గం, కిషన్ రెడ్డి గారిది ఒక వర్గం, డికే అరుణమ్మది ఒక వర్గం. ఎవరు అన్నారు? కాదా? మీరు చెప్తున్నారు. కాదా అంటున్నా. ఏ వర్గాలే అస్సలే వర్గం, అసలే వర్గం. కానీ ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటారు అన్న? ఇప్పుడు తిట్టుకుర్రు, ఎప్పుడైనా ఎప్పుడు అది చూపించు నాకు. ఇంటర్నల్ కన్నా ఇప్పుడు బహిర్గతంగా ఏడుంటుంది చెప్పండి, మీకు తెలియదా? ఎవరైతే తిట్టుకున్నది అయితే ఎక్కడ లేదు, ఎక్కడ పోయినా మంచి కలిసిమెలిసే పోతాం. పార్టీ మీద ప్రేమ ఉండాలి కానీ మరి ఇంతగానో అన్న మీరు అనుకుంటారు. స్పెక్యులేషన్స్, ఎలా స్పెక్యులేషన్స్. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి, బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి నాకు చెప్తున్నా కదా, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, కలిసికట్టుగా పోతున్నారు. డెఫినెట్గా పార్టీలో ఉన్నత స్థితికి చేరుకొని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, దానికి ఏముంది, దానికి అది సపరేట్ కదా, ఏం లేదు అట్లాంటిది అయితే లేదు. ఓకే రైట్. ఇప్పుడు కొత్త అధ్యక్షునిగా ఎవరిని పెట్టబోతారన్నా? అది ఐడియా లేదు, పార్టీ ఎవరు నిర్ణయిస్తుంది అనేది. ఎవరిని పెడితే బాగుంటుందని మీరు అనుకుంటారు, అదనా చెప్పండి. నేను ఎవరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒక మంచి లీడర్లు ఉన్నారు, ఎంపీలలో తీసుకున్న మంచి ఒక క్యాపబుల్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు క్యాపబుల్ ఉన్నారు, కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి క్యాపబుల్ నాయకులు ఉన్నారు. పార్టీకి డెఫినెట్గా తెలుసు ఎవరు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముందుకు సాగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. డెఫినెట్గా ఒక మంచి నాయకుడిని పార్టీ ఎన్నుకుంటుంది. పార్టీ ఎన్నుకుంటుంది అన్న, ఓకే ఫైన్. మీకు ఎవరంటే ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు అంటున్నా? నాకు అట్లా ఏం లేదు, నేను అందరితో మంచిగా ఉంటాను కదా, నాతో అందరు మంచిగా ఉంటారు కాబట్టి ఏ నాయకుడు వచ్చినా మేము ఆయన కింద పనిచేయడానికి రెడీగా ఉన్నాం. నాకు ఈ నాయకుడు రావాలి ఆ నాయకుడు రావాలని ఏం లేదు, పార్టీని ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే నాయకుడు రావాలి నా ఉద్దేశం. యూత్లో బాగా మూమెంట్ తీసుకొచ్చి యూత్లో బాగా జాయినింగ్ చేయించే నాయకుడు రావాలి, ఎందుకంటే యూత్ ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా ఆ యూత్ను అంతగానం ఎవరన్నా రాని అట్లాంటి నాయకుడు వస్తే ఎవరు చేస్తారు అనుకుంటారు మీరు అట్లా యూత్? అసలు ఐడియా లేదు, చాలా మంది ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు లైన్లో, మన కల్వకుర్తి ఆచార్య గారు ఉన్నారు లైన్లో, రామచంద్రరావు గారు ఉన్నారు. ఎక్కువ ఇలా 4 పేర్లు, డికే అరుణమ్మ ఉంది లైన్లో, వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి. కానీ మా పార్టీలో ఏంటంటే ఎవరు తెలియదు, విత్ ఇన్ మినిట్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరు వచ్చినా నాకు హ్యాపీ. ఎప్పుడన్నా అనిపించిందన్న బీజేపీలో అనవసరంగా చేరినా? నాకు ఎప్పుడు అనిపించాలి. ఎందుకు అనిపిస్తుంది? అసలే నాకేం అన్యాయం జరిగింది బీజేపీ పార్టీలో? మీ చేరికప్పుడు ఇబ్బంది, అరే అది ఒక్కటే చేరికప్పుడు ఇబ్బంది, ఎంపీ టికెట్ అప్పుడు ఇబ్బంది. నేను చెప్తాను, ఎంపీ టికెట్ అప్పుడు ఒక వేరే నాయకుడు వచ్చిండు కాబట్టి నాకు రాలే అవకాశం, లేకపోతే డెఫినెట్గా నాకు వస్తుండే. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే మనం వస్తే గెలుస్తుండేమేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే మనకున్న అక్కడ నిజంగా గెలుస్తుండేనా మీకు ఇస్తే? 100% మీకు ఇస్తే 100%. తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇంకా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది జైరాబాద్ పార్లమెంట్. సో డెఫినెట్గా మనం గెలుస్తుండేమో అనిపిస్తుంది, కానీ ఇంకా అది ఫేట్, అది ఎవరేం చేయలేరు. ఫార్చునేటో అన్ఫార్చునేట్ వచ్చి ఆయన గెలిస్తే బాగుండేది, బీవీ పాటిల్ గారు గెలిస్తే బాగుండేది, ఇంకో సీట్ ఎక్కువ వస్తుంది, 9 సీట్లు అవుతుండే మనకి. 8 సీట్లు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, బడ్జెట్ మాత్రం 0. వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడేమి ఇవ్వాలో, ఏం పథకాలు ఇవ్వాలో. ఆల్రెడీ దునియా పథకాలు ఇచ్చింది, దునియా పథకాలు ఇచ్చింది 100%. ఓకే, ఇస్తారంటారు భవిష్యత్? తెలంగాణకి ఎప్పుడైనా పెద్దపీటనే ఉంటుంది, పెద్దపీటనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము కుంటుపడ్డ పరిస్థితిలో ఉంది, విపరీతంగా ఒక 10 ఏళ్ల నుంచి
ఒక రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రలో ఎక్కడ ఉండదు అది. అట్లాంటి రాష్ట్రం, అది కూడా తెలుగు రాష్ట్రం. సంతోషం వాళ్ళకి బడ్జెట్ వచ్చినందుకు. వరస్ట్గా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు సరిగా లేవు, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. సో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రయారిటీ బేస్గా ఒక న్యూ బార్న్ బేబీ అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. అందుకోసం అంటే ఒక 10 ఏళ్ళ కుర్రానికి 10 ఏళ్ళ నుంచి పౌష్టికాహారం లేకుంటే ఎట్లుందో ఆ పరిస్థితి ఉంది. సో ఇవాళ వాళ్ళకి అవసరం బాగా ఉన్నది, సంతోషం వాళ్ళకు వచ్చింది. తెలంగాణ ఇంకా డెవలప్ అయితే డెఫినెట్గా తెలంగాణపై ఎప్పుడు కూడా బీజేపీకి ప్రేమనే ఉన్నది. వీళ్ళు ఏదో బాగుతున్నారు కానీ అది అయ్యేది కాదు. వాయిస్ అంతా స్లో చేసి మాట్లాడుతున్నారు మీరు, స్మూత్గా మాట్లాడుతారు. స్మూత్గా మాట్లాడు, అగ్రెసివ్ మాట్లాడే పని ఏం లేదు కదా ఇక్కడ. ఏమో నాకు స్లోగా తగ్గి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, తగ్గాల్సిన అవసరం, మెల్లగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అదే వెనక్కి గుంజుకొని మాట్లాడుతున్నట్టు అవసరం ఉన్నప్పుడు వాయిస్ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గాలి తెలుసు, అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు మీకు. ఈడ అగ్రెసివ్ అవసరం లేదు. ఈడ ఏం చెప్పాలి అగ్రెసివ్, ఇది ఎట్లా చెప్తారు అగ్రెసివ్ గా, అవసరమే లేదు. నువ్వు ఏంటంటే ప్యూర్ గా నన్ను రెచ్చగొడదామని వచ్చినావని క్లియర్ కట్ కడతాను. నాకు రెచ్చగొట్టే అవసరం లేదు, వ్యూస్ రావాలంటే నన్ను రెచ్చగొడితేనే నీకు వ్యూస్ వస్తాయి. నన్ను కొత్త ఛానల్ పెట్టుకున్నావు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నీకు కొత్త. థ్యాంక్ యూ. ఆ దేవుడు అనుగ్రహం నీపై ఎప్పుడు ఉండాలి, ఛానల్ మంచి వ్యూస్ తోటి బాగుండాలి. కానీ నీకు మీన్ టైం నెగిటివ్ సైడ్ ఉంటుంది కదా, నీకు ఒక సాడిజం ఉంటుంది క్రాంతికి. నాకు 100% ఎట్లా రెచ్చగొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ అంటే ఒక 3-4 ఉన్నారు ఇట్లా. వాళ్ళకేంది వ్యూస్ అంతా రెచ్చగొడతారే వ్యూస్. ఇప్పుడు నువ్వు కొత్త డెవలపింగ్ స్టేజ్లో ఉన్నావు కదా. బట్ నాకు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదన్నా, నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతా. ఉన్నది ఉన్నట్టు అడుగుడు పక్క పెట్టు, రెచ్చగొడుతూ అడుగుతాను. అంటే ఉన్నది అడిగేసరికి రెచ్చిపోతారు మీరు అంతే. రెచ్చిపోతారు. నేను ఇప్పుడు ఎంతో మంది ఇంటర్వ్యూలు నేను చేస్తాను, తీసుకుంటారు కదా. నీ లెక్క, రోహిత్ లెక్క, మన నాగరాజ్ కోబ్రా కింగ్ నాగరాజ్ ఇట్లున్నారు 3-4. బాగుంటుంది మన కాంబినేషన్, నాకు కూడా మజా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని మొన్న రోహిత్ ఇంటర్వ్యూ కంటే ముందు అన్ని చల్లగా ఉండే ఇంటర్వ్యూలు, మళ్ళీ ఇట్లా ఫైర్ లెక్క ఉంటుంది. ఉండాలి, మీ అసంటోళ్ళు ఉంటేనే మజా వస్తుంది. థ్యాంక్ యూ, బాగా కూల్ చేసారు, అయినా కూడా వదిలేదు లేదు, గట్టిగానే అడుగుతా. నువ్వేం అడిగినా నాకు భయం లేదు, నేను జవాబు చెప్పలేకపోతే కదా నాకు. రైట్ అన్న, చాలా పర్సనల్గా ఇది మిమ్మల్ని కావాలని అడుగుతలేను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకు ఏమైనా మనసు నొప్పిస్తే కెమెరాలు ఇట్లా పలగొట్టకుండా అడగండి. లిమిట్ దాటితే కెమెరా వలుగుతుంది, నేను ఎత్తి వలుగుతుంది, అంతేనా? లిమిట్ దాటుకుంటా అడుగు. లిమిట్ దాటితే 2 వలుగుతాయి, కెమెరా వలుగుతాయి, నేను ఎత్తి వలుగుతుంది.